నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రావణి పుల్లూరి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అట్ పారామిత ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్, మదీనాగూడ. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి పెళ్ళైన దంపతులు ఎప్పుడు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలవాల్సి ఉంటుంది అండ్ ఇన్ఫర్టిలిటీకి మేజర్ రీజన్స్ అనేవి ఏంటి, అది ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. సో బేసిక్గా పెళ్ళైన 1 year వరకు మీరు న్యాచురల్గా ట్రై చేసి వితౌట్ ఎనీ యూజ్ ఆఫ్ కాంట్రసెప్షన్ అయినా కానీ పిల్లలు అవ్వట్లేదు అని అంటే కనుక మీరు ఇమీడియట్గా ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలవాల్సి ఉంటుంది. సో ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అనేది మీకు మీ పార్ట్నర్స్ ఇద్దరికి బేసిక్ స్క్రీనింగ్ టెస్ట్ అనేవి చేస్తామన్నమాట. సో బేసిక్గా ఫీమేల్ పార్ట్నర్కి మనం చేసే టెస్ట్ ఏంటి అని అంటే ఒక బేసిక్ ట్రాన్స్వెజైనల్ అల్ట్రాసౌండ్ అనమాట. సో దీంట్లో మనం ఏం చూస్తామంటే యూట్రస్ అనేది ఎలా ఉంది, షేప్ ఎలా ఉంది, అండ్ ఓవరీస్ ఎలా ఉన్నాయి, ఓవరీస్లో మనకి ఎగ్ కౌంట్ ఎలా ఉంది, దాన్ని మనం ఆంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ అంటాం అనమాట. సో బేసిక్గా ఈ ఎగ్ కౌంట్ ఎలా ఉంది ఇవన్నీ చూస్తాం అనమాట. ఎండోమెట్రియం థిక్నెస్ ఎట్లా ఉంది ఇవన్నీ చూస్తాం. దాంతోపాటు కొన్ని బ్లడ్ టెస్ట్ అనేవి అడ్వైజ్ చేస్తాం. అదేంటి, మెయిన్ బ్లడ్ టెస్ట్ ఏంటి అంటే ఏఎంహెచ్ అంటే యాంటీములేరియన్ హార్మోన్. ఇది మన బేసిక్గా ఎగ్ నంబర్ అండ్ ఎగ్ క్వాలిటీని డెపిక్ట్ చేస్తుంది అనమాట. సో బేసిక్గా మనం ఫర్టిలిటీ స్క్రీనింగ్లో ఇది మేజర్ ఇంపార్టెంట్ టెస్ట్ అనమాట. ఇది ఎందుకంటే ఎగ్ నంబర్ని అండ్ ఎగ్ క్వాలిటీని చెప్తుంది కాబట్టి దట్ ఈస్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్. దాంతోపాటు సీరం ప్రొలాక్టిన్ అనేది ఇంకో టెస్ట్ చేస్తాం. ఎందుకంటే ప్రొలాక్టిన్ లెవెల్స్ అనేవి అబ్నార్మల్ ఉంటే కూడా మనకి కన్సీవ్ అవ్వడంలో ఇబ్బందులు ఉంటాయి కాబట్టి. దాంతోపాటు థైరాయిడ్ ప్రొఫైల్ చేస్తాం. సో థైరాయిడ్ ప్రొఫైల్లో ఏంటి అంటే మనకి థైరాయిడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, లైక్ నార్మల్ రేంజ్లోనే ఉన్నాయా, లైక్ ఈదర్ లో ఉందా, హై ఉందా, ఇవన్నీ చూసుకోవడానికి థైరాయిడ్ ప్రొఫైల్ ఒకటి చేస్తాము. అండ్ బేసిక్ సిబిపి లైక్ హీమోగ్లోబిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, తన బ్లడ్ గ్రూప్ ఏంది, ఇవన్నీ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అనమాట. అండ్ దీంతో పాటు మేల్ పార్ట్నర్కి మనం చేసేది సీమెన్ అనాలిసిస్, అది బేసిక్ థింగ్ అనమాట. సో దాంట్లో మనకి స్పర్మ్ మార్ఫాలజీ ఎలా ఉంది, స్పర్మ్ కౌంట్ ఎలా ఉంది, మొటిలిటీ ఎలా ఉంది, ఇవన్నీ చూస్తాం అనమాట. కొందరికి ఏంటంటే మొటిలిటీ తక్కువ ఉంటుంది, లైక్ కౌంట్ నార్మల్ ఉంటుంది, మార్ఫాలజీ తక్కువ ఉంటుంది, ఇట్లా వేరియస్ కాంబినేషన్స్ ఉంటాయి. సో బేసిక్గా వాళ్ళ ప్రాబ్లం ఏంటి అని మనం ఫస్ట్ అనలైజ్ చేయాలన్నమాట. ఇది మనకి బేసిక్ సీమెన్ అనాలిసిస్తో తెలుస్తుంది. దీంతో పాటు ఇంకోటి ఏంటి అని అంటే మనకి ట్యూబ్ టెస్ట్, హెచ్ఎస్జి అంటాం అనమాట. ఈ ట్యూబ్ టెస్ట్ అనేది చేస్తాము ఫీమేల్స్కి. ఎందుకు అని అంటే ట్యూబ్స్లో ఏదైనా బ్లాక్ ఉన్నా కానీ మనకి బేసిక్గా ఎగ్ అండ్ స్పర్మ్ అనేది కలవడం జరగదన్నమాట. ఎందుకంటే ఎగ్ అనేది రిలీజ్ అయ్యి ట్యూబ్లో ఉంటుంది, అదే టైంలో స్పర్మ్ అనేది వెళ్ళి యూట్రస్ త్రూ వెళ్ళి మనకి ట్యూబ్లోకి వెళ్ళి మనకి ఎగ్ అనేది కలవాలి. బట్ ట్యూబ్ అనేది బ్లాక్ ఉంది అంటే కనుక రెండు కలవలేవన్నమాట. సో అటువంటి కేసెస్లో మనం ఎన్ని రకాల ట్రీట్మెంట్స్ ఇచ్చినా కానీ మనకి బేసిక్ ట్యూబ్ బ్లాక్ ఉంది అని అంటే కనుక ఎన్ని ట్రీట్మెంట్స్ ఇచ్చినా వేస్ట్ అనమాట. అందుకోసం బేసిక్ ట్యూబ్ టెస్ట్ ఆర్ హెచ్ఎస్జి అనేది చేస్తాం. ఈ హెచ్ఎస్జి అనేది యూజువల్గా 6th or 7th డే మాత్రం చేయడం జరుగుతుంది. ఎందుకు అని అంటే ఆ టైంలో ఓవ్యులేషన్ ఇంకా అవ్వదు కాబట్టి, అండ్ ఆ టైంలో కొంచెం పీరియడ్స్ టైంలో ఆస్ ఓపెన్ ఉంటుంది కాబట్టి మనకి సర్విక్స్లోకి ఇన్స్ట్రుమెంట్స్ అనేది పాస్ చేయడం ఈజీ ఉంటుంది అనమాట. సో బేసిక్గా ఏం చేస్తామంటే ఒక డై అనేది పుష్ చేస్తాం యూట్రస్ నుంచి. సో ఆ డై అనేది మనకి ట్యూబ్స్ ఓపెన్ ఉంటే కనుక యూట్రస్ నుంచి ఆ ట్యూబ్స్ నుంచి బయటకి స్పిల్ అనేది అవుతుంది డై, అది మనకి ఎక్స్రేలో క్యాప్చర్ చేస్తారనమాట. సో దీన్ని హెచ్ఎస్జి అంటాం. సో ఈ హెచ్ఎస్జిలో మనకి 2 sides నుండి ట్యూబ్స్లో నుండి మనకు ఆ డై బయటికి వచ్చింది అంటే కనుక 2 ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి, మీరు న్యాచురల్గా కానీ ఐయుఐ ద్వారా కానీ మీరు ట్రై చేయొచ్చు. సో ఇవి మనకి బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ లైక్ ఒక ఇన్ఫర్టైల్ కపుల్ స్క్రీనింగ్కి కావాల్సినవి. సో మీకు ఇంకా దీని గురించి వివరాలు తెలుసుకోవాలన్నా కానీ ఫీల్ ఫ్రీ టు విజిట్ పారామిత హాస్పిటల్. అండ్ తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.